హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో ఆయన మహాకృపలో అందరూ క్షేమమే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాము. ఇతరులకు కూడా ఈ వాగ్దానాన్ని షేర్ చేద్దాము. వారు కూడా దీవించబడేటట్టుగా, దేవుని యొక్క వాక్యం చేత ఆదరించబడేటట్టుగా మనం కారణమవుదాం. పిల్లల రండి, ఓబద్య గ్రంథంలో 1వ అధ్యాయం 12వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందముందతగదు. Obadiah 1:12. You should not have gazed on the day of your brother. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఇది ఒక మంచి హెచ్చరికగా మనకి కనబడుతూ ఉందండి. ఉదయకాలమే ప్రభు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, చాలా మంది చేసే పని ఏమిటంటే ఇతరులను చూచి ఈర్ష్య చెందుతూ ఉంటారు. ఇతరులు బాధపడుతూ ఉన్నప్పుడు సంతోషిస్తూ ఉంటారండి. దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుందో చూడండి. ఇలాంటి స్వభావం నీవు కలిగి ఉండకూడదు అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉందండి. మనం గనక ఆలోచన చేస్తే, ఎవరైనా బాధపడుతున్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మనం ఓదార్చేవారిగా, వారిని భుజము తట్టి ఆదరించేవారిగా ఉండాలి, కానీ వారిని చూచి సంతోషించే వాళ్ళంగా ఉండకూడదండి. అది సాతాను స్వభావం అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాను. అపవాది ఏం చేస్తాడు? మనం కృంగిపోయినప్పుడు, ఏమీ బలహీనపడినప్పుడు, మనం ఏమీ చేయలేమో అనుకుంటున్నప్పుడు వాడు సంతోషిస్తూ ఉంటాడండి. వాడి స్వభావము ఎల్లప్పుడూ కూడా మనలను పడవేయటమే, వాడు సంతోషించడమే. అలాంటి స్వభావం మనం కలిగి ఉండడానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యేసయ్య ఎలాంటి స్వభావం మనం కలిగి ఉండాలి. యేసయ్య ఎవరైనా బాధపడుతూ ఉంటే అలా ఊరుకోలేదండి. లాజరు మరణించి సమాధి చేయబడి ఉన్నప్పుడు మార్తా మరియలు ఏడుస్తూ ఉంటే ఆయన కన్నీళ్లు విడిచునని వ్రాయబడి ఉండడం మనం చూస్తూ ఉన్నాము. ఆయన మరి యేసు, నువ్వు దావీదు కుమారుడు నన్ను కరుణించమని ఆయనను అడుగుచూ ఉన్నప్పుడు ఆ స్వరము విని ఆయన ఆగిపోయి వారిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ప్రభువు మన బాధలలో ఆయన బాధనొందాడండి, మన శ్రమలలో ఆయన శ్రమనొందాడన్న సంగతిని చూస్తున్నాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని చెప్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యం. అంతేకాదండి, సంతోషించే వాళ్ళతో సంతోషించమని, ఏడ్చే వాళ్ళతో ఏడవమని, ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండమని చెప్పి వాక్యం చెప్తా ఉంటే, మనం మాత్రం ఏం చేస్తున్నాము? మన సహోదరుడు బాధ నొందుతూ ఉంటే, ఏదైనా వ్యాపారంలో నష్టపోతే, ఉద్యోగం పోతే, ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళని చూసి బాగా అయిందిలే వీడికి, లేకపోతే బాగా అయిందిలే ఆమెకు అని అనుకున్న వాళ్ళు కనబడుతూ ఉన్నారు. అలాంటి స్వభావానికి నీవు దూరంగా ఉండాలని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉందండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇలాంటి వారికి ఒక తీర్పు ఉందని చెప్పి తెలియజేస్తూ ఉంది. వాళ్ళని నిర్దోషిగా దేవుడు ఎంచడు అని చెప్పి తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన దానికి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు అని చెప్పి చూస్తూ ఉన్నాం. చూసారు కదా? కాబట్టి దేవుని దృష్టిలో దోషులుగా ఉండి మనము తీర్పులో నిలవబడి మనము శిక్షను అనుభవించే కంటే కూడా ఇతరులను ప్రేమిస్తూ, వారిని సన్మానిస్తూ, వారి బాధలో, కష్టంలో మనం కూడా సహాయం చేసేవారముగా, కనీసం సహాయం చేయలేకపోతే, నీకు చేత కాకపోయినా, లేకపోతే నీకు అంత సామర్థ్యం లేకపోయినా, కనీసం వారి కొరకు ప్రార్థన చేస్తే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు బహుగా ఆశీర్వదించబడతావు. వారి కన్నీళ్లలో మనము కూడా కన్నీరు కార్చగలగాలండి. ఏడ్చే వారితో ఏడవగలగాలి, సంతోషించే వారితో సంతోషించగలగాలి, మెట్టుకు వారితో మనసు కలిపి మనం ఉండగలగాలి. ప్రభు అంటున్నాడు, నీ సహోదరుని యొక్క శ్రమ దినమున నువ్వు ఆనందించకూడదు అంటా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా ఇలాంటి స్వభావంలో కనుక ఉంటే ప్రభు మనకి ఇది ఒక హెచ్చరికగా చెప్తా ఉన్నారు. నీ మనసు మార్చుకో, నీ యొక్క బుద్ధిని మార్చుకో, నువ్వు స్థిరంగా జీవించు, దేవుని దృష్టిలో నిర్దోషిగా
ఉండాలి, కానీ దోషిగా ఉండి తీర్పులో నిలబడొద్దు అని చెప్పి ప్రభు వాక్యం మనకు ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి వాక్యాన్ని చెవిని పెడదాము, మన ప్రవర్తనను మార్చుకుందాం, దిద్దుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఆయన వలె ఎదుటివారు బాధపడుతుంటే బాధనుందే వాళ్ళంగా ఉందాము, ఆదరించే వారిగా ఉందాము. అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి మరి మేలు కొరకై మనల్ని జ్ఞాపకం చేసుకుని ఎదుటి వారి కష్టములో మనము మరి ఓదార్చేవారిగా ఉండునట్లుగా ఆత్మదేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొంచిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం, యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదటి నీకు అపాయము సంభవింపదు. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతమైన వాగ్దానం స్వీకరించి ఆశీర్వదించబడండి. దేవునికి తోడుగా ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ మధ్యలో ఉన్నాడు. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధానికి వందనాలు. మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా నువ్వు చూపిన ఈ మాటలు ప్రభా, నువ్వు హెచ్చరించిన హెచ్చరికలు చెవిని పెట్టడానికి ప్రభా, ఎవరో కష్టంలో, బాధల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో ఉన్నప్పుడు ప్రభా నాయన వారిని చూసి సంతోషించేవారిగా కాకుండా ప్రభా, వారిని గురించి ప్రార్థించేవారిగా, బాధనుందేవారిగా ప్రభా, వారికి సహాయం చేసేవారిగా మా బిడ్డలు మేము ఉండడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రత్యేకించిన ఆయన దీని దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. నీ వాగ్దానాలు నెరవేర్చండి ప్రభానికి స్తోత్రాలు. మీరు తోడుగా ఉండండి, మీరు మా మధ్యన ఉండండి ప్రభానికి వందనాలు. ఇంకా ఎవరైనా ఇది నాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధులు, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు ప్రభా, అవమానాల్లో, నిందల్లో ఉంటే ప్రభా, శ్రమల్లో ఉంటే విడిపించి రక్షించమని వేడుకుంటున్నాను. విద్యార్థులను జ్ఞాపకం చేసుకుంటున్నాను, వివాహితులను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అన్ని విషయాల్లోనూ మీరు తోడుగా నడిపించి మహిమ పొందుకోమని, నీ కృపా సహాయం బిడ్డలకు అనుగ్రహించమని ప్రభా, నీ సన్నిధి కాంతి బిడ్డలపై ఉదయింపచేయమని ప్రభా. నేను నిర్ధాలు మాన్పండి ప్రభా. ఎలక్షన్స్ నైనా తండ్రి, ఎండవేడిమికి నైనా ఇండియా దేశం నైనా అతలాకుతలం అవుతుంది ప్రభా, సహాయం చేసి మహిమ పొందుకోనండి నైనా తండ్రి. నైనా ఈ షకీనా మేఘం చేత మా దేశాన్ని కప్పమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రం నాయనా. నీ కనికరాని బిడ్డలపై రానిచ్చి మహిమ పొందుకోమని ప్రభా. మీరే పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావంతో మా బిడ్డలను నింపి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. Have a blessed day. God bless you all.